ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి కాసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో 1931 జూలై 29న ఆయన జన్మించారు. ఆయన కలం నుండి పద్య కావ్యాలు, గేయాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్రకథలు, వ్యాసాలు, విమర్శలు ఎన్నో వెలువడ్డాయి. ఒక రైతు కుటుంబంలో జన్మించారు సినారే. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండి కూడా చదువు అంటే చాలా ఇష్టం. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. మొత్తం ప్రాథమిక విద్య అంతా కూడా కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామం హనుమాజీపేటలోనే కొనసాగింది. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ చాదర్ఘాట్ కళాశాలలో పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA కూడా ఆయన ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. తర్వాత అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో PG, డాక్టరేట్ కూడా పొందారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో అనేక గ్రంథాలను ఆయన అభ్యసించారు. మొట్టమొదట ఆయన ఉద్యోగం కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడుగానే మొదలైంది. తర్వాత నిజాం కళాశాలలో కూడా ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు ఆయనే. విశ్వంబర కావ్యానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అనేక పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు మొదలైనవన్నీ కూడా ఆయన రాశారు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన శోభ అనే పత్రికకు సంపాదకుడుగా కూడా ఆయన పనిచేశారు. రోచిస్, సింహేంద్ర పేరుతో, అంటే ఆయన కలం పేర్లవి, కవితలు రచించేవాళ్ళు ఆ పేర్లతో. మొట్టమొదట ఆయన రాసిన కవిత జనశక్తి అనే పత్రికలో కూడా వచ్చింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటకాలు రాశారు. భలే శిష్యులు అనేటువంటి సాంఘిక నాటకాన్ని కూడా ఆయన రచించారు. నవ్వని పువ్వు అనేటువంటి సంగీత నృత్య నాటిక మొట్టమొదటిగా ప్రచురితమైంది. అదే ఆయన తొలి ప్రచురణ. తర్వాత వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి అనేటువంటి నాటికలు కూడా ప్రచురితమయ్యాయి. ఆయన పరిశోధన గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు, ఇది ఒక ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. తర్వాత ఆయన 1962లో గులేబకావళి కథ అనే సినిమాతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. అందులో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పాట. దాదాపుగా 3500 పాటలు రాశారు సినారే. నృత్య రూపకాలైన సాంఘిక నాటకాలను కూడా ఆయన అద్భుతంగా రాసేవాళ్ళు. ఆయన రాసిన అనేక సాంఘిక నాటకాలను రంగస్థలంపై ఎంతో అభిమానంతో, ఉత్సాహంతో రంగస్థల నటులు ఆవిష్కరించేవాళ్ళు ఆ నాటికలను. చివరిలో ఆయనకు తలుచుకుంటూ ధన్యవాదాలు చెప్తూ ఆయన ఒక్కొక్కసారి ఆయన ఆ నాటకం చూడటానికి రమ్మని ఆయన పిలిచేవారు. కానీ చాలా వరకు ఆయన ప్రతి ఒక్కరు ఆహ్వానాన్ని మన్నించేవాళ్ళు. ఆయన ముందు మాట రాయాలన్నా, లేకపోతే ఆయనకు సంబంధించిన కవి సమ్మేళనంలో యువ రచయితలని ప్రోత్సహించాలని ఆయన ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. ఆయన కేవలం సినిమా రంగానికి లేకపోతే సాహితీవేత్తగా మాత్రమే కాదు, ఆయనకు అనేక పదవులు కూడా వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఇక విద్యాత్మకంగా, పాలనాపరంగా కూడా ఎన్నో పదవులు నిర్వహించారు ఆయన. భారత రాష్ట్రపతి ఆయన్ను 1997లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. 6 ఏళ్ల పాటు సభలో ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలు అందుకున్నాయి. మనతో TV9 ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఆయన కేవలం సాహితీవేత్తగా మాత్రమే కాదు, ఈవెన్ రాజ్యసభ సభ్యునిగానే కాదు, సినీ రంగానికి కూడా ఎన్నో సేవలు అందించారు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. మరి ఆయన లేరు అన్న నిజాన్ని సినీ ప్రేమికులు కానీ లేకపోతే ఇండస్ట్రీ ఏమంటోంది? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి ఆయన్ని సినిమా పరిశ్రమ కానీ, రచయితలు కానీ, విద్యావేత్తలు కానీ సినారే అని ఒక ముద్దుగా, గౌరవంగా పిలుచుకునేవారు. అలాంటి
సి నారాయణ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేరు, మనల్ని విడిచి వెళ్ళిపోయారు అనేది తెలుగు సినిమా పరిశ్రమకి, అలాగే కళారంగానికి, సాహిత్య రంగానికి అందరికి కూడా తీరని లోటుగానే చెప్పుకోవాలి. 1988లో జ్ఞానపీఠ అవార్డు పొందిన సి నారాయణ రెడ్డి దాదాపు సినిమా పరిశ్రమకు 3000 పైచిలుకు పాటలు రాశారు. ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాల లాంటి పాటల్ని ఆయన సినిమా పరిశ్రమకు అందించారని చెప్పుకోవాలి. 1962లో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మొదటి సినిమా గులేబా కవళి కథలో అన్ని పాటలు రాసి తెలుగు చిత్ర పరిశ్రమ అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నారని చెప్పుకోవాలి. ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలు, అందుట్లో ఒక పాట ఆయనకి అనుబంధం ఆత్మీయత అంతా బూటకం అనే పాట ఆయనకి చాలా మనసుకి ఇష్టమైన పాట అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు నాటి తరం హీరోల నుంచి ఎన్నో అద్భుతమైన పాటల్ని వాళ్ళందరికీ అందించారు. దాదాపుగా ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో కూడా సీనారే పాట ఉంటదంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. అలాగే ఆయన తెలుగు సాహిత్య అకాడమీకి విశిష్ట సేవలు చేశారు. అలాగే ఇప్పుడు తెలుగు సాంస్కృతిక పరిషత్కు కూడా ఆయన ఇప్పుడు సారథ్యం వహిస్తున్నారు ప్రస్తుతానికి. ఒక విధంగా దాసరి నారాయణరావుకి ఆయనకి ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉందనే చెప్పుకోవాలి. దాసరి దర్శకత్వం వహించిన మొదటి సినిమా తాత మనవడిలో ఆయన రాసిన పాటలు ఆ సినిమా విజయానికి ఒక తొలి మెట్టుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. దాసరి మరణం సి నారాయణ రెడ్డిని బాగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఆయన చివరి చూపు నేను దాసరి చూడలేకపోయానని ఆయన కుటుంబ సభ్యుల దగ్గర, ఆత్మీయుల దగ్గర సినారే బాధపడ్డాడని తెలుస్తోంది. అలాగే పార్లమెంటు మెంబర్ గా సినిమా పరిశ్రమకు ఎన్నో విశిష్టమైన సేవలు చేశారు. అలాగే ఫిల్మ్ నగర్ అభివృద్ధికి కానివ్వండి, సినిమా పరిశ్రమకు సంబంధించి టాక్సేషన్ విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో ఆయన పార్లమెంటేరియన్ గా, రాజ్యసభ సభ్యుడిగా ఎంతో సేవలు చేశారు. ఆయన లేని లోటు నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక తీరని లోటు అనే చెప్పుకోవాలి. ఆయన రచించిన రచనలు కానివ్వండి, ఆయన అందించిన మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ అలాగే తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. రైట్ రవిచంద్ర, నిజంగానే కొద్ది రోజుల వ్యవధిలోనే దాసరి, దర్శకరత్న దాసరి, అలాగే సినారే సి నారాయణ రెడ్డి కన్నుమూయటం సినీ ప్రేమికులకు కానీ ఇండస్ట్రీ కానీ తీరని లోటు. ఆయన దాసరి దర్శకత్వం వహించిన తాత మనవడిలో అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బోటకం అనే పాట, అలాగే శివరంజనిలో అభినవ తారవో నా అభిమాన తారవో అనే పాట, జోరు మీదున్నావు తుమ్మెద నీ జోరెవరి కోసమే తుమ్మెద అనే పాట, అలాగే ఒసే రాములమ్మలో టైటిల్ సాంగ్ ఒసే రాములమ్మ అనే ఆ పాట కానీ దర్శకరత్న దాసరి దర్శకత్వంలో ఈ పాటలకు సినారే సాహిత్యం అందించారు. అవన్నీ కూడా మంచి హిట్ సాంగ్స్, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడేటువంటి పాటలవి. రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన అనేక సేవలు అందించారు. 6 ఏళ్ల పాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు ప్రతి ఒక్కరి మన్నన అందుకుంది.